హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజస్సి వ్లాగ్స్. ఈరోజు నేను హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. మిలెట్ దోశకు నేను అరికలు యూస్ చేస్తున్నాను. మీరు ఏ టైప్ ఆఫ్ మిలెట్స్ అయినా యూస్ చేయొచ్చు. అరికలు, సామలు, ఊదలు అలా ఏదైనా మెజర్మెంట్స్ మాత్రం సేమ్ అండి. ఇది నార్మల్ దోశలాగే చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 గ్లాసెస్ అరికలు వేసుకోవాలి. 3 గ్లాసెస్ మిల్లెట్స్కి 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. సేమ్ బౌల్లోనే నానబెట్టుకోవాలి, సపరేట్ ఏమీ అవసరం లేదు. అలానే 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వాటర్ వేసి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక వాటర్ వేసి 6 to 8 అవర్స్ నానపెట్టుకోవాలి. గ్రైండ్ చేసి ఒక 15 మినిట్స్ ముందు అటుకుల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలి. ఇవి ఒక 6 గంటలు నానాయి. వీటిని వాటర్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న పిండిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని నైట్ అంతా అలానే ఉంచాలి. మార్నింగ్ అంతా పిండి చక్కగా పులుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నార్మల్ దోశ కంటే ఈ మిల్లెట్స్ యూస్ చేస్తే దోశ పిండి త్వరగా పులుస్తుంది. ఇప్పుడు కావాల్సినంత పిండిని ఒక బౌల్లో తీసుకుని సపరేట్గా వేసుకోవాలి. సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పెనంని పెట్టుకొని బాగా హీట్ అయ్యాక దోశ వేసుకోవాలి. మిల్లెట్స్తో దోశలు చాలా ఈజీగా వేసుకున్నాం కదా, చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.